వర్ధన్నపేటలో రింగ్ రోడ్డు కోసం ల్యాండ్ పూలింగ్ చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని, రమేష్ పై గెలవలేని వారి ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అన్నారు. ఇక్కడ ల్యాండ్ పూలింగ్ చేయబోమని హామీ ఇచ్చారు. వర్ధన్నపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సదస్సులో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తోందన్నారు. షార్ట్ కట్ పద్ధతిలో గెలవాలని చూసేవాళ్లు అబద్ధాలు చెబుతారని, అలాంటి వారి మాటలు నమ్మవద్దన్నారు. ఇప్పుడు ఓట్ల కోసం వస్తోన్న వారికి తెలంగాణపై అవగాహన లేదని అన్నారు. షార్ట్ కట్ మెథడ్ అవలంబించే వాళ్ళు అబద్ధాలు చెప్తా ఉన్నారు. రింగు రోడ్డు కోసం ఇక్కడ ల్యాండ్ పూలింగ్ చేస్తారని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవరైతే రమేష్ మీద నేరుగా గెలిచే దమ్ము లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఈ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, ఆ రింగు రోడ్డుకు పూలింగ్ లేదు, బిల్లింగ్ లేదు, ఏమీ ఉండదు. ఎవరి జాగాలు కూడా నష్టం జరగదు. ఇది నా మాట నేను మనవి చేస్తా ఉన్నా. మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటే, ఓటు వేసే ముందు ఆగమాగం గాలి గాలి కావద్దు, ఆలోచన చేయాలి. నేను చెప్పే 4 మాటలు కూడా మీరు ఊరికి పోయిన తర్వాత దయచేసి మీ గ్రామాలలో చర్చ పెట్టాలి. గతంలో వ్యవసాయం ఎట్లా ఉండే తెలంగాణలో, ఈరోజు వ్యవసాయం ఎట్లా ఉంది, ఇలా